బ్యాక్ మెదక్ జిల్లాలో మహిళలను మోసం చేస్తున్న ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాపుస్వామి అలియా శివస్వామి అనే వ్యక్తి మంత్రాలతో మహిళల సమస్యలు తొలగిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలు లోబర్చుకున్న తర్వాత వీడియోలతో బాపుస్వామి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. చెడ్డి నాది పెట్టు. మెదక్ జిల్లాలో మహిళలను మోసం చేస్తున్న ఫేక్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాపుస్వామి అలియాస్ శివస్వామి అనే వ్యక్తి మంత్రాలతో మహిళల సమస్యలు తొలగిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలను లోబర్చుకున్న తర్వాత వీడియోలతో బాపుస్వామి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. ఫేక్ బాబా బాపుస్వామిని అరెస్ట్ చేసి అతని నుంచి 2 సెల్ ఫోన్లు, తాయెత్తులు, పౌడర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఫేక్ బాబా లీలలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ఈ రోజు మెదక్ జిల్లాలో ఫేక్ బాబాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ వివరాలను వెల్లడించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బాపుస్వామి అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా మెదక్ ప్రాంతంలో తిరుగుతూ తాను తాయెత్తులు కడుతూ సమస్యలు తొలగిస్తాను, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే బాగు చేస్తానని నమ్మించి వాళ్ళతో ఎవరైతే ఆ మహిళలు ఉన్నారో వారిని నమ్మించి మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళకు పూజలు చేస్తానని చెప్పి, మంత్రాలు చేస్తానని చెప్పి ఆ నిద్ర మాత్రలు ఇచ్చి, వాళ్ళని మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళు మత్తులోకి జారుకున్నాక వాళ్ళని అఘాయిత్యాలకు పాల్పడుతూ ఆ వీడియోలు కూడా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ ₹1,00,000 వసూలు చేసినట్టుగా పోలీసుల విచారణ తేలింది. అయితే కొంతమంది మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారించగా అతని సెల్ ఫోన్ లో కూడా ఎంతో మంది మహిళలకు సంబంధించినటువంటి చిత్రాలు, వీడియోలు కూడా ఉన్నట్టు వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. అతన్ని విచారించగా వాళ్ళందరితో కూడా ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది, ఎంతమందిని చేశారనే విషయాన్ని పోలీసులు ఆరాధిస్తున్నారు. దాంట్లో బాపుస్వామి అనే ఈ ఫేక్ బాబాను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ తరలించడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి వస్తే ఏదైనా మంత్రాలు కానీ తంత్రాలతోటి రోగాలు తగ్గిస్తాం, సమస్యలు తొలగిస్తామని వస్తే వారిని నమ్మవద్దని, మోసపోవద్దని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏ ప్రాంతాల్లో అతడు ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని చెప్పి ఆరా తీసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. రైట్. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుగుకుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాం. ఆయన పేరు ముమ్మెల బాపుస్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 ఇయర్స్, కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల. ఇట్లా జ్యోతిషం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ వేసి రోడ్లో మత్తు మందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు పొందడం. ఆ ఒంటి మీద ఒక దేవుడు వస్తారో ఆ దేవుడు నీ మీద ప్రవహించాలంటే ఇవన్నీ ఒప్పుతుంటే అప్పుడు నీ దగ్గర ఉన్న దోషాలు అనిపోతాయి. అంటే ఎంత వెనకబడిన జనం పాపం మా లేడీస్ని పట్టుకుని వాడు, అంటే వాళ్ళు చెయ్యని అరాచకం లేదు. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నారు కొంతమంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పాలి. ఎందుకంటే పరువు పోద్దని అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించకూడదా, అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. బ్లాక్ మెయిల్ చేయించుకొని పైసలు తెప్పించుకోవడం ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం